అనకాపల్లి జిల్లా ఉమ్మలాడ గ్రామంలో ఎద్దుల పందాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఎద్దుల పందాలు చూసేందుకు ఒక్క అనకాపల్లి జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తరలివచ్చారు. జరుగుతున్న ఎద్దుల పందాల గురించి మనతో మాట్లాడడానికి, ఈ పందాలు చూడడానికి వచ్చిన మహిళలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఈ పందాలను చూస్తే ఏమనిపిస్తుంది? నమస్తే అండి, మేము మాది వైజాగ్. ఇక్కడ మా అత్తయ్య గారు అనకాపల్లి. సో ఇక్కడ ఏంటంటే అనకాపల్లి పక్కనే ఉన్న ఉమ్మలాడు గ్రామంలో గత 6 ఏళ్ళుగా జరుగుతున్న ఎద్దుల బండి పోటీలకి మేము ప్రతి సంవత్సరం వస్తున్నాము. ఇక్కడ ఆర్గనైజింగ్ కానీ లేడీస్కి అరేంజ్మెంట్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. పిల్లలు పెద్దలు అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఏంటంటే మీరు కూడా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ ఇంకా బాగా దగ్గరగా వచ్చి చూసి ఎంజాయ్ చేసి ఇలాంటి పోటీలను ఎంకరేజ్ చేస్తే సిటీ వాళ్ళు పండుగలకు వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. పోటీలు చూస్తే ఏమనిపిస్తుంది? చిన్నప్పటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తు? నేనైతే ఇది నా ఫస్ట్ టైం, కానీ ఇక్కడ 6 ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తారని తెలిసింది. మా మావయ్య వస్తారు అంటే సో నేను మా మావయ్యతో రావడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ టు సీ దిస్. చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఈవెన్ రేపు హార్స్ రైడ్ కూడా ఉంది, దాన్ని కూడా వచ్చి ఆఫ్టర్నూన్ 2 కల్లా వచ్చి చూద్దామని అనుకుంటున్నాం. సార్, ఫ్యామిలీతో వచ్చారు కదా, ఏమనిపిస్తుంది ఈ పందాలు చూస్తుంటే ఫ్యామిలీతో కలిపి? సార్, నా పేరు వెంకటరామ అండి. నేను రైల్వేస్లో వర్క్ చేస్తున్నాను. విశాఖపట్నం డిఆర్ఎం హౌస్లో వర్క్ చేస్తున్నాను. ఉమ్మలాడ గ్రామంలో గత 6 సంవత్సరాల బట్టి కంటిన్యూగా వద్దామని అనుకుంటున్నా, కుదరలేదు. ఈ సంవత్సరం కుదిరింది. భోగి సంక్రాంతి అనుభూతికి ఇటువంటి కార్యక్రమం ఉండడం చాలా బాగుంటాయి. మేమైతే టోటల్ ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ. రేపు కూడా ఇక్కడికి రాబోతున్నాం. గుర్రం పందాలు ఉన్నాయట. ప్రతి ఏడాది కూడా మీరు వైజాగ్ నుండి ఇక్కడికి వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం సార్. కాకపోతే ఈ గుర్రం పండు పోటీ రావడం ఇదే ఫస్ట్ టైం. ఇంకా మీద కంటిన్యూ రావాలని అనుకుంటున్నాం. కంటిన్యూ వస్తాం. మేము 10 మంది వచ్చాం. నెక్స్ట్ ఇయర్ ఒక 20 మందితో వస్తాం. అందరం మా అన్నయ్య మా అక్కలు అందరం తీసుకొని వస్తాం నెక్స్ట్ ఇయర్. ఈ పండుగ వాతావరణం చూస్తే ఏమనిపిస్తుంది? ఇది చూస్తుంటే అండి మన హిందువుల యొక్క సాంప్రదాయం కాపాడినట్టు ఉంటుందండి. సంస్కృతికి కూడా విలువనిచ్చి ఇలాంటి కార్యక్రమం పెట్టడం వల్ల మన హిందూ సాంప్రదాయానికి కానీ ఏదైనా ఒక గౌరవం కాపాడలేవో ఉంది. బాగుంది. మీరు ఎక్కడి నుండి వచ్చారు? మాది పక్కనేనండి, నావులేపల్లి అనమాట. అది ఈ జనరల్గా ఈ సంక్రాంతి సంబరాలు అంటే మనకి గోదావరి జిల్లాలు అన్ని గుర్తు వస్తాయి. మరి గోదావరి జిల్లాలకి ధీటుగా మేటుగా ఉండాలని మరి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ రకమైన ఎడ్ల పందాలు అవన్నీ ఇంకా కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుందండి. మరి ఎన్నికల సమయంలో రాజకీయాల వేడి ఎంత ఉంటుందో మరి సంక్రాంతి సీజన్లో కూడా ఈ పందాల వేడి కూడా ఇక్కడ ఉన్న ప్రజల్లో కూడా అంతే విధంగా ఉంటుంది. సంక్రాంతి పండుగ అంటేనే ఉభయ గోదావరి జిల్లాలోనే తమకు గుర్తొస్తుందని, ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ ఏ విధంగా జరుగుతుందో ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా అదే తరహాలోని సంక్రాంతి పండుగను నిర్వహిస్తున్నామని, ఎద్దుల పందాలు చూడటం తమకు చాలా సంతోషంగా ఉందని, అలాగే రేపు జరిగే గుర్ర పందాలను కూడా చూసేందుకు తామంతా కూడా కుటుంబ సభ్యులతో తరలి వస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, ఉమ్మలాడ గ్రామం నుంచి.